స్వర్ణగిరి ఆధ్యాత్మిక సమాచారానికి స్వాగతం. శ్రీ క్రోధీనామ సంవత్సరం, ఉత్తరాయణం, మాఘమాసం, శుక్లపక్షం, శిశిర ఋతువు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను నిర్వహించడం జరిగింది. ప్రభాత సేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు 33 కోట్ల దేవతలు కొలువు తీరినట్టి గోపృష్ఠ దర్శనాన్ని చేయించడం జరిగింది. ఈ రోజు 5:45 శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యారాధన నిమిత్తం అర్చక స్వాములు వేద మంత్రోచ్చారణలతో సువర్ణ బిందె తీర్థమును బంగారు బావి నుండి తీసుకువచ్చారు. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామినః ప్రాతఃకాల ఆరాధన కైంకర్యార్థం నదీ తడాక కూపాదిభ్యః తీర్థ కైంకర్యం చ కరిష్యే. ఉదయం 7 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మణిమయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళ భరిత పుష్పమాలలతో అలంకరించి అనంతనామధేయుడైన శ్రీ స్వామివారికి సహస్రనామార్చన సేవను ఘనంగా నిర్వహించారు. ఈ రోజు ఉదయం స్వర్ణగిరి క్షేత్రంలో లోక కళ్యాణం కోసం అర్చక స్వాములు శ్రీ సుదర్శన నారసింహ హవనంను నిర్వహించారు. ఈరోజు బుధవారం సందర్భంగా స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య పాదార విందములకు 108 బంగారు అష్టదళ పద్మ పుష్పాలతో శ్రీ స్వామివారికి అష్టోత్తర శతనామాలతో అష్టదళ పాద పద్మార్చన సేవ చేయడం జరిగింది. భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నయనానందకరంగా తిలకించి తన్మయులైనారు. ఉదయం 10:30 జగదేక చక్రవర్తి అయిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు పీతాంబరాలు ధరింపజేసి మరియు సువర్ణ భరిత వజ్రాభరణాలతో సుగంధ భరిత పుష్పమాలలతో అలంకరించి అర్చక స్వాములు స్వామివారి విశిష్ట కళ్యాణ మహోత్సవాన్ని శ్రీవారి వైభవోత్సవ మండపంలో వేద మంత్రాలతో మంగళ ధ్వనుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముహూర్తే సావధాన సులక్ష్మీ సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన రాష్ట్రం ధారయదార్వేణ హరిషా తస్మై దేవాదిబ్రువన్ అయం చ బ్రహ్మణస్పతిః. ఆ దివ్యమైనటువంటి తిరుమాంగళ్యాలు చూసి నమస్కారం చేసి క్షీరోదమదనాజాదే బలరూపే మధుద్విషః నమస్కంద్రసో ఏవం భగస్తి దృప్యాణి దదామీత్య. వెంకటేశాయ మంగళం.
శ్రీ వెంకటాద్రి సింహాగ్రమంగళాభరణాంగళే మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఈ రోజు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రంలో నూతనంగా నిర్మించబడిన అన్నప్రసాద వితరణ మండపాన్ని ఆలయ వ్యవస్థాపకులు శ్రీమాన్ శ్రీ మానేపల్లి రామారావు గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ రోజు సుమారు 3000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు. మాఘ పౌర్ణమి సందర్భంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శోభాయమానంగా అలంకరించి భక్తుల గోవిందనామ స్మరణలతో మేళ తాళ మృదంగ ధ్వనుల మధ్య గరుడ వాహనంపై స్వామివారికి తిరువీధి ఉత్సవ సేవను మాడ వీధులలో ఘనంగా నిర్వహించారు. జగడపు చనబులచా సామవేద పఠనం భవంత